అందరూ నేనే మంచిదాన్ని అనుకుంటున్నారు, కానీ నా వల్లే కావ్య ఆ పరిస్థితిలో ఉందని ఎవరికీ తెలియదు. కావ్య ఇంత పని చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు తనకి జరగకూడదు ఏదైనా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? దాని మనసులో ఎంత బాధ ఉందో మరి. అయినా ఎవరినో ప్రేమిస్తే వాడు మోసం చేస్తే నిద్రమాత్రలు మింగిందంట. అయినా ఈ కాలం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతారు, తెలివులు మోకాళ్ళలో ఉంటాయి. మోసం చేసినని పట్టుకొని తన్నాలి. అయినా ఈ ప్రేమల విషయంలో నా కూతురు బంగారం. అయినా ఇది ఎవరనుకుంటున్నావు? నా కోడలు. నాన్న, నేను వెళ్ళి పడుకుంటాను. సరే, తిని పడుకోమ్మా. ఆకలిగా లేదు నాన్న, ఇందాకే పాలు తాగాను. సరే. చిన్నప్పటి నుంచి తనకు నచ్చినవన్నీ నేనే తీసేసుకున్నాను. చివరికి తనకు నేనేమిచ్చాను? నా వల్ల ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. అంతా నా వల్లే జరిగింది. రాత్రి ఏం తినలేదు కదా, వెళ్ళి వాణిని తీసుకురాపో, తిందురుగాని. వాణి, 9 అయింది, తినవా? ఇంకొద్దిసేపు ఆగు బావా. రాత్రి కూడా ఏం తినలేదు కదా నువ్వు? అవును, నేను తర్వాత తింటాను. రాత్రి నువ్వు తినలేదని నేను కూడా తినలేదు. అవునా? సరే, నువ్వు వెళ్ళి తీసుకురా బావా, నేను ఫ్రెష్ అప్ అవుతాను. సరే. అమ్మా, వాణి అక్కడే తింటానంటుంది, పెట్టి అమ్మా. సరే. ఇదిగో తీసుకో. దాన్ని అప్పటి నుంచి లేపితే లేవలేదు. రిషి వెళ్ళి లేపేసరికి తింటుంది చూడన్నా. ఋషి అంటే తనకంత ప్రేమ చెల్లి. నువ్వు కూడా తిను బావా. నేను తర్వాత తింటానులే. నీకు నేను తినిపిస్తా. బావ, ఒక్క నిమిషం, కాల్ వస్తుంది. ఇదిగో. మ్హూ. వద్దు బావా, చాలు. అలాగే. హలో. హలో, చెప్పు. బయటకు వస్తావా? నీతో మాట్లాడాలి. బా, ఇప్పుడు రావడం కుదరదు, నాకు వేరే పని ఉంది. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రావచ్చు కదా. ఇంట్లో అందరూ ఉన్నారు, ఇప్పుడు ఎలా కుదురుతుంది? నువ్వు రాకపోతే పాయిజన్ తాగి చచ్చిపోతా. నాకు తెలిసి ఇంతవరకు నేను ఎవరికీ హాని చేయలేదు. నేను అర్జున్కి అట్రాక్ట్ అవ్వడం వల్ల కావ్య సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వీడు కూడా సూసైడ్ చేసుకుంటాడేమో. సరే, వస్తున్నా, ఉండు. ఓకే. బావా, నేను ఫ్రెండ్ని కలిసి వస్తాను. అలాగే. సరే. ఏంటిది? నువ్వు రాకుంటే ఈ విషయం తాగి హాయిగా చనిపోదామని. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదు, చనిపోదామని. ఏంటి నీ మూర్ఖత్వం? మూర్ఖత్వం కాదు, నీ మీద ప్రేమతో. ఈ ప్రేమేదో నిన్ను కన్న వాళ్ళ మీద చూపించు. నాకెవరు లేరు కాబట్టి నీ మీద చూపిస్తున్నాను. బా, ఏం చేయాలి? ఏమైంది? నా మనసు బాలేదు. ఇదేంటి కొత్తగా? అబ్బా, అర్థం చేసుకో. ఇంతకుముందు బాగానే ఉండేదానివి, మీ బావ వచ్చినప్పటి నుండి ప్రవర్తన మారిపోయింది. అలా ఏం లేదు. ఏమైందో చెప్పవా? నువ్వు ఇలానే విసిగిస్తే నేనెప్పుడూ రాను. సరే సరే, వెయ్యను వాణ్ణి. వెళ్తావా? అవును. అవునా? సరే, నేను వెళ్తాను.
సరే వెళ్ళు. సరే బాయ్. సరే, ఆ మధు బిడ్డకి ఎట్లుందంటన్నా? ఇందాక ఎలా ఉందని ఫోన్ చేస్తే ఇద్దరు భార్యాభర్తలు ఏడుస్తున్నారు. ఏమైందని అడిగితే డాక్టర్లు మా వల్ల కాదని చేతులెత్తేశారంటమ్మా. మళ్ళీ ఆ పిల్లని ఏం చేస్తారన్నా? వాళ్ళ బంధువుల ఇంటికి తీసుకెళ్ళిపోయారంట. చివరాశగా చెట్ల మందు ఏదో తాగిపిస్తారంటమ్మా. అయినకి డాక్టర్ల నుంచే కాలేదు, గా చెట్ల మందులు ఏం చేస్తాయి? అయినా ఆ పిల్ల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఏమైందమ్మా అదోలా ఉన్నావా? అదేం లేదు నాన్న. ఇప్పటిదాకా ఏడుకోయేస్తున్నవే? అయినా పొద్దున చెప్పింది కదమ్మా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తానని. ఉన్న ఒక దోస్తు సావు బతుకుల నడుముంది, ఇంకెక్కడ దోస్తులే? అయినా తన దోస్తులందరూ నీకు తెలవాలని ఎక్కడైనా రాసిందా అమ్మా? అయినా దాన్ని అడిగితే నీకేమైతుందిరా? వాణ్ణిని ఎవరు ఏమనొద్దు, తను చెప్తే వినాలంతే. మరదలంటే ఎంత నమ్మకమరా నీకు? నమ్మకం, అలానే నా జీవితం. ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళలాగా? అయినా నేనేమంటున్నా, మీ అల్లుడి ఇష్టం, నీ కూతురు ఇష్టం. అయినా నా బిడ్డ బంగారం అమ్మా, మా అమ్మ. వీడు కావ్యం లవ్ చేసి అసలు కావ్య గురించి తెలియదన్నట్టు నన్ను లవ్ చేస్తున్నట్టు కలవరిస్తున్నాడు. పోనీ వీడికి నో చెప్దామా అంటే ఎప్పుడు జేబులో టానిక్ పెట్టుకున్నట్టు పాయిజన్ బాటిల్ పెట్టుకొని చేస్తానంటాడు. ఇన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ చేస్తున్నాడు. బయటికి వెళ్ళి మాట్లాడతావు ఒకసారి. హలో హలో. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తట్లేదే? చెప్పు ఏమైంది? ఊరికేనే చెప్పు. ఒకసారి బయటకు వస్తావా, మాట్లాడుకుందాం. అబ్బా ఇప్పుడా? మ్హూ. ఒకసారి ఇటు చూడు. మ్? సరే వస్తున్నా ఉండు. ఏంటి ఈ మధ్య నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అదేం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఫోన్ చేసి ఎత్తకపోవడం, మీద చేస్తే కస్సు బుస్సు అనడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను అమ్మాయిని, నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నీలా ఇంత ఫ్రీగా ఉండలేను కదా. ఇంతకుముందు నువ్వే అన్నావు కదా
అందరు అమ్మాయిలా నాకు రిస్ట్రిక్షన్స్ ఉండవు అని. మరి ఇప్పుడు ఎందుకు కొత్త కథలు? ఏమన్నావు? రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా. అది కాదు, లాస్ట్లో ఏమన్నావు? ఇప్పుడు ఎందుకు కొత్త కథలు అన్నా. నేను కథలు పడుతున్నానా? అవును, మీ బావ ఊరు నుంచి రాకముందు బాగానే ఉన్నావు. తను వచ్చాక ఫోన్ ఎత్తవు, సరిగా మాట్లాడు, ముట్టుకొనివ్వవు. చాలా మారిపోయావు. నా గురించి ఏమైనాను, మా బావ గురించి ఏం మాట్లాడకు. ఎవరు? నీకెందుకు? ఇదే నేను అంటున్నానుగా. చూడు, మా బావ. లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు, నేను వింటా. వింటావా? సరే. బావా, ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాను బావా. నాన్న వెయిట్ చేస్తున్నాడు, త్వరగా వచ్చే. సరే బావా. విన్నావా? ఆయన నా బావ. నాపై సర్వ హక్కులున్నా నేను ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తానంటే ఒక్కసారి కూడా ఎవరా ఫ్రెండ్స్ అని అడగలేదు. నీతో కాస్త చనువుగా ఉన్నానో లేదో నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నీలాంటి వాడితో నేను స్నేహం చేయలేను. గుడ్ బై. వాణి, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయండి. అనుమానించడం మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు? పొరపాటు అయింది, ప్లీజ్. సరే, నేను వెళ్తాను. ఫోన్ చేస్తాను, ఎత్తి మాట్లాడు ప్లీజ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.